తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా బోధన అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి, విద్యార్థులలో హాజరు శాతం పెంచడం, విద్యార్థులలో ఆసక్తికరమైనటువంటి పఠన సామర్థ్యం మరియు వినే సామర్థ్యం పెంచడం కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను సరఫరా చేసింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మూడు రకాల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను సరఫరా చేసింది. అందులో భాగంగా కొన్ని జిల్లాల్లో బెంక్యూ కంపెనీకి చెందినటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, మరికొన్ని జిల్లాల్లో శాంసంగ్కు చెందినటువంటి ఇంటరాక్టివ్ ప్యానెల్, తర్వాత ఎల్జీ కంపెనీకి చెందిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను సరఫరా చేసింది. ఇప్పుడు మనం బెంక్యూ కంపెనీకి చెందినటువంటి ఫ్రంట్ ప్యానెల్ ఇంటరాక్టివ్ ప్యానెల్లోని ఫ్రంట్ ప్యానెల్కి సంబంధించినటువంటి ఆప్షన్లు కొన్ని చూద్దాం. అందులో భాగంగా ఈ ఫస్ట్ ఆప్షను ఇది ఎనర్జీ సేవింగ్ మోడ్, పవర్ ఆన్ ఆఫ్ బటను. తర్వాత సెకండు ఇది మెయిన్ స్క్రీన్ వస్తుంది. థర్డు ఇది ప్రీవియస్ మెనూ రావాలంటే దీన్ని మనం క్లిక్ చేయాలి. ఫోర్త్ వన్ ఫంక్షన్ మెనూ అన్నట్టు ఇది. తర్వాత ఫిఫ్త్ వన్ ఇది వాల్యూమ్ను డిక్రీజ్ చేయడానికి, ఇది వాల్యూమ్ను ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది యూఎస్బికి సంబంధించిన సెవెంత్ వన్. ఎయిత్ ఇది కూడా యూఎస్బికి సంబంధించిందే. తర్వాత ఇది సెన్సార్కి సంబంధించింది. 10వది రిమోట్ కంట్రోల్ యొక్క సెన్సార్. తర్వాత ఇది వాయిస్కు సంబంధించినటువంటిది. ఈ విధంగా ఫ్రంట్ ప్యానెల్లో రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. మనం దీని ద్వారా పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. పవర్ కొద్ది 3-4 సెకండ్స్ పాటు టచ్ చేస్తే పవర్ ఆఫ్ కూడా అవుతుంది. ఈ బెంక్యూ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లకు పవర్ అనేది సరఫరా కావాలన్నా ఆగిపోవాలన్నా ఈ పవర్ బటన్ను మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లకు మనం వెబ్ కెమెరాను కూడా అమర్చుకోవచ్చు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వెబ్ కెమెరాల ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు నేరుగా విద్యార్థులతో మాట్లాడుకోవడానికి వెబ్ కెమెరాను వాడుకోవచ్చు. ఈ వెబ్ కెమెరాను మనం ప్రత్యేకంగా అమర్చుకుంటే నేరుగా మనకు రాష్ట్రం, జిల్లా, పాఠశాల అనేది ఇంటర్ కనెక్ట్ చేయబడుతుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్తో పాటు మనకు రిమోట్ కంట్రోల్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా మనం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఆపరేట్ చేయొచ్చు. ఇందులో ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఈ ఫస్ట్ బటన్ అనేది టర్న్ ద డిస్ప్లే ఆన్ ఆర్ ఆఫ్. డిస్ప్లే అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఈ సెకండ్ వచ్చేసి పాయింటర్కి. దీని ద్వారా మనం ఏదైనా పాయింటర్ ఫంక్షన్ అండ్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఆన్ ద స్క్రీన్, అంటే స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ పాయింట్అవుట్ చేయడానికి అది సెకండ్ ఆప్షన్, సెకండ్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ ఆప్షన్ అనేది ఓపెన్, అది స్విచ్కి ఇది ఓపెన్ చేయడానికి స్విచ్ కీని ఓపెన్ చేస్తారు. ఇది రీసెంట్ యాప్స్ కానీ ఇన్పుట్ సోర్స్ కానీ ఓపెన్ అవుతుంది ఈ బటన్ ద్వారా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షను ఇది ఓపెన్ ఆర్ క్లోజ్ ద ఓఎస్డి మెనూ. ఆన్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఓపెన్ కావాలన్నా అండ్ క్లోజ్ కావాలన్నా ఈ ఫోర్త్ బటన్ క్లిక్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది డైరెక్షన్ కీ అని అంటాం. దీని ద్వారా అప్వర్డ్ అనేది అవుతుంది, అప్వర్డ్ సెలెక్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ బటన్ ఇది కూడా డైరెక్షన్కి, ఇది లెఫ్ట్ సెలెక్షన్ అవుతుంది. తర్వాత సెవెంత్ వన్ ఇది ఓకే ప్రొసీడ్ కావడం అన్నట్టు. ఎయిత్ ఇది కూడా ఒక డైరెక్షన్ కీనే.
దీని ద్వారా రైట్ సెలెక్షన్ చేయబడుతుంది. తర్వాత 9th అనేది ఇది కూడా డైరెక్షన్ కీ అనబడుతుంది. దీని ద్వారా డౌన్వర్డ్ సెలెక్షన్ అవుతుంది. తర్వాత 10వ బటన్ను క్లిక్ చేసినట్టయితే ఆండ్రాయిడ్ సిస్టంలోని మెయిన్ స్క్రీన్ బటన్ వస్తుంది. 11th బటన్ రిటర్న్ కీ అవుతుంది. ఇది ఏదైనా మనం రిటర్న్ చేయడానికి ఇది రిటర్న్ కీ. 12th బటన్ అనేది వాయిస్ కమాండ్ కీ. ఇది వాయిస్ను కమాండ్ చేస్తుంది. నెక్స్ట్ 13th బటన్ అనేది వాల్యూమ్ అప్ అండ్ డౌన్. పైది వాల్యూమ్ అప్ చేస్తాం, కిందిది వాల్యూమ్ డౌన్ చేస్తాం, తగ్గించడం పెంచడం వాల్యూమ్. 14th అనేది స్క్రీన్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. 15వది బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. తర్వాత 17th వన్ అనేది అది డాంగిల్ అనేది ఎంక్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డాంగిల్ ఇది రిమోట్ కంట్రోల్కు సంబంధించినటువంటి ఆప్షన్లు. దీని ద్వారా ఏదైనా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లో లాక్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ రిమోట్ కంట్రోల్నే వాడి అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ రిమోట్ కంట్రోల్లో ఈ విధంగా మనం ఓపెన్ చేసి సెల్స్ను ఇన్సర్ట్ చేయాలి. 2 సెల్స్ ఇన్సర్ట్ చేయాలి. 2 సెల్స్ ఇన్సర్ట్ చేస్తేనే ఇది యాక్టివ్ అవుతుంది. ఇది సెల్స్ ఉన్నాయా లేవా ఇది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూడాలి. ఈ పెన్నుకు సంబంధించినటువంటిది ఎలక్ట్రానిక్ పెన్ను, స్టైలస్ అంటాం. ఈ పార్టు ఎరైజర్గా వాడుకోవచ్చు. సేమ్ టైం డ్యూయల్ పెన్గా కూడా వాడుకోవచ్చు. బ్లాక్ బోర్డు వాడేటప్పుడు డ్యూయల్ పెన్గా వాడుకోవచ్చు. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది ప్రీవియస్ పేజీ. థర్డ్ ఆప్షను ఇండికేటర్ లైట్. 4th ఆప్షను నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇది ఫంక్షన్ బటన్. ఇది ఫంక్షన్లోకి రావాలంటే ఈ బటన్ను మనం ఆన్ చేయాలి. 6th వన్ పెన్ను నిప్పు. ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఎరైజర్ రిమూవ్ చేసుకోవచ్చు. పెన్ను నిబ్బును కూడా మనం తీసి మనం చూసుకోవచ్చు. ఇది వైట్ బోర్డ్ మీద రాయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్తో పాటు ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఈ విధంగా మనం దీన్ని రిమూవ్ చేసి చూడొచ్చు. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. ఇది పెన్ను నిబ్బును కూడా ఈ విధంగా పుల్ అవుట్ చేసి చూడొచ్చు. పెన్ను నిబ్బును ఈ విధంగా మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఫ్లోటింగ్ టూల్ గురించి చూసినట్లయితే ఫ్లోటింగ్ టూల్లో ఫస్ట్ ఆప్షన్ ఇది పెన్ను. ఈ పెన్ను సహాయంతో డిఫరెంట్ కలర్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. థిక్నెస్ను కూడా చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా కలర్ను కూడా చేసుకొని ఈ పెన్ను ద్వారా మనం రాయొచ్చు. పెన్ను థిక్నెస్ను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి దీన్ని హైలైటర్ అంటాం. ఈ మనం డిఫరెంట్ కలర్లతోని చెప్పాల్సినటువంటి అంశాన్ని వైట్ బోర్డు పైన హైలైట్ చేయొచ్చు. ఇది పాయింటరు. ఇది డిఫరెంట్ కలర్లతోని మనం పాయింట్ చేసుకోవచ్చు. పాయింటరు. ఇది ఎరైజరు. ఈ ఎరైజర్ సహాయంతో ఒకేసారి టెక్స్ట్ మొత్తం క్లియర్ చేయొచ్చు. లేదా ఈ ఎరైజరు సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ కూడా చేసుకోవచ్చు. ఇది టూల్ బాక్స్ అంటాం. ఈ టూల్ బాక్స్తోని క్యాల్కులేటరు, టైమరు, స్టాప్ వాచ్, స్కోర్ బోర్డు, డ్రా టూల్స్ అన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇది రికార్డింగు. ఇది మనం క్లిక్ చేసినట్టయితే రికార్డింగ్ అవుతుంది. స్క్రీన్ మీద మనం ఏమున్నది కూడా అంతా రికార్డ్ అయిపోతుంది. ఆ ఫైల్ సేవ్ అయి ఫైల్ మేనేజర్లో ఉంటుంది. ఇది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ ద్వారా ఇది చేసుకోవచ్చు. ఇది ఆపరేషన్ మోడు. ఇంటర్ఫేసు అనేది దీంతో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇది ఫ్లోటింగ్ టూలు. ఇది ఒక అన్నోటేషన్. ఫ్లోటింగ్ టూల్ సహాయంతో మనం వైట్ బోర్డు మీద
రకరకాలుగా. తర్వాత ఓపీఎస్లో ఈ ఫ్లోటింగ్ టూల్ వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ సిస్టంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా ఫ్లోటింగ్ టూల్ అనేది మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోవాలి.